నకిలీ మద్యం నేపథ్యంలో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. నకిలీ మద్యాన్ని గుర్తించడానికి త్వరలోనే యాప్ తీసుకొస్తామన్నారు సీఎం. మద్యం బాటిల్ పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలిసేలా యాప్ రూపకల్పన ఉంటుందన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలను సస్పెండ్ చేశామని చెప్పారు చంద్రబాబు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందన్నారు. నకిలీ మద్యం తయారు చేసిన విక్రయించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు చంద్రబాబు. మొలకల చెరువు కల్తీ లిక్కర్ వ్యవహారంలో టీడీపీ వాళ్లున్నా ఉపేక్షించేది లేదని, అరెస్ట్ చేసి కఠినంగా వ్యవహరించామన్నారు. అయితే సాధారణ మరణాలను కూడా నకిలీ మద్యం తాగి చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తూ శవరాజకీయాలు చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు. అలాంటి తప్పుడు ప్రచారం చేసే వాడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం.